Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. శ్రీ రాధ గంగను కోపగించుట. రాధ శ్రీకృష్ణుని ఎత్తిపొడుచుట. రాధ వలన భయముతో గంగ శ్రీకృష్ణుని చరణములను ఆశ్రయించుట. జలము లోపించుట వలన పీడితులైన దేవతలు గోలోకమునకు వెళ్ళుట. బ్రహ్మ స్తుత్యేత రాధిక ప్రసన్నురాలగుట. గంగ ప్రకటితే అగుట. దేవతలను శ్రీకృష్ణుడు ఆదేశించుట. గంగ విష్ణుపత్ని అగుట. నారదుడు అడుగుతున్నాడు, సురేశ్వర, కలియుగమున 5000 సంవత్సరములు గడిచిన తరువాత గంగ ఎచ్చటకు వెళ్ళవలసి వచ్చును? మహానుభావ, ఈ విషయమును నాకు దయతో తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, సరస్వతీ శాపం వలన గంగ భారతదేశమునకు వెళ్ళెను. శాపము యొక్క గడువు పూర్తి కాగానే ఆమె మరలా భగవంతుడగు శ్రీహరి ఆజ్ఞతో వైకుంఠమును చేరుకొనును. అట్లే సరస్వతి భారతదేశమును వదిలి శ్రీహరి ధామమునకు వచ్చును. శాపము పూర్తి కాగానే లక్ష్మి కూడా పరమాత్ముని దగ్గరకు వచ్చును. నారద, ఈ గంగా సరస్వతి లక్ష్ములే భగవంతుడగు శ్రీహరికి ప్రియమైన భార్యలు. బ్రాహ్మణోత్తమ, తులసిని కలుపుకొనినచో ఆ స్వామికి 4 పత్నులని వేదములందు ప్రసిద్ధము. నారదుడు అడుగుతున్నాడు, భగవాన్, భగవంతుడగు శ్రీహరి చరణ కమలముల నుండి ప్రకటిత అయిన గంగాదేవి ఎట్లు పరబ్రహ్మ యొక్క కమండలమున నుండెను? శంకరునికి ప్రియురాలగు సదవకాశము ఆమెకు ఎట్లు లభించెను? మునివర, గంగ భగవంతుడగు నారాయణునకు ప్రియురాలైనది. ఎట్లు ఈ విషయములన్నీ సంఘటిల్లినవి? మీరు కృపతో నాకు ఈ రహస్యములను తెలపండి. భగవంతుడగు నారాయణుడు చెప్తున్నాడు, నారద, ఇది ప్రాచీన కాలము నాటి విషయము. జలమయమైన గంగ గోలోకమున విరాజమానయ్యి ఉండెను. రాధాకృష్ణుల అంగము నుండి ప్రకటిత అయిన ఈ గంగ వారి అంశయే, సాక్షాత్తు వారి స్వరూపమే. జలమయి గంగ యొక్క అధిష్టాత్రీదేవి అత్యంత సుందర రూపమును దాల్చి భూమండలమునకు ఎత్తించెను. ఆమె శరీరము నూతన యవ్వనముతో శోభిల్లుచుండెను. ఆ దేవి అంగములన్నీయును ఆభూషణములతో అలంకరింపబడి ఉండెను. ఆమె మనోహరమైన ముఖము శరత్కాలపు మధ్యాహ్న సమయమున వికసించిన కమలము వలె చిరునవ్వుతో నిండి ఉండెను. ఆ శ్రీ విగ్రహము తప్తకాంచనము వలె వెలుగులను విరజిమ్ముచుండెను. తేజస్సునందు ఆమె శరత్కాల చంద్రుని తిరస్కరించున్నట్లుండెను. అతి మనోహరమైన కాంతితో వెలుగొందుచుండెను. శుద్ధ సాత్విక స్వరూపమును ధరించి ఉండెను. విశాలమైన ఆ దేవి 2 నేత్రములు అనుపమ శోభలొలుకుచుండెను. అత్యంత కటాక్షపూర్ణ దృష్టితో ఆ దేవి చూచుచుండెను. సుందరమైన కేశములు ఆమె శోభను పెంపొందించుచుండెను. ఆమె మనోహరమైన మాలతీ పుష్పహారమును ధరించి ఉండెను. లలాటమునందు అర్ధచంద్రాకారమగు చందనపు తిలకముండెను. దానిపైన సింధూరపు సుందరమైన బొట్టు ఉండెను. గండస్థలముల 2 మీద కస్తూరితో మనోముగ్ధమగు పత్రరచనలుండెను. క్రింది భాగమున ఆమె అధరోష్టములు మధ్యాహ్న సమయమున వికసించిన సుందర పుష్పములను పోలి ఉండెను. మిగుల ఉజ్వలమైన దంతపంక్తి పండిన దానిమ్మ గింజల వలె మెరయుచుండెను. విశుద్ధమైన చిన్మయ వస్త్రములను ఆ దేవి ధరించి ఉండెను. అట్టి గంగాదేవి లజ్జ అవనత వదనయ్యి భగవంతుడగు శ్రీకృష్ణుని వద్ద విరాజమానయ్యి ఉండెను. రెప్పపాటు లేని కనులతో భగవంతుని ముఖామృతమును నిరంతరము మహదానందముతో పానము చేయుచుండెను. ఆ దేవి ముఖమండలము ప్రసన్నతతో వికసించి ఉండెను. భగవంతుడగు శ్రీకృష్ణుని రూపమును చూసి ఆమె వడలు మరిచిపోయెను. ఆమె శరీరమంతయు పులకాయమానమగుచుండెను. ఇంతలో భగవతి రాధిక అక్కడికి వచ్చి విరాజమానురాలయ్యను. ఆ సమయమున రాధ వెంట అసంఖ్యాకులైన గోపికలు ఉన్నారు. కోట్ల కొలది చంద్రుల వెన్నెల ఒక్కసారిగా ప్రకటితమైనట్లు ఆమె శరీరకాంతి దేదీప్యమానముగా ఉండెను. ఆ దేవి అప్పుడు లీలగా కోపమును నటింపదలచెను. అందువలన ఆమె కనులప్పుడు ఎర్రకమలములను తలపించుచుండెను. ఆమె రంగు పసుపు పచ్చని చంపకములను ఉపమించుచుండెను.
ఆమె నడక మదించిన గజరాజును పోలి ఉండెను. అమూల్య రత్నములతో చేసిన నానావిధములగు ఆభరణములు ఆ దేవి శ్రీవిగ్రహ శోభను పెంపొందించుచుండెను. ఆమె శరీరమునందు అమూల్య రత్నములతో పొదిగిన 2 దివ్య చిన్మయ పీతాంబరములు శోభాయమానములై ఉండెను. భగవంతుడగు శ్రీకృష్ణుని అర్ఘ్యముతో సుశోభితములైన చరణకమలములను ఆమె తన హృదయమునందు ధరించి ఉండెను. సర్వోత్తమ రత్న నిర్మిత విమానమును అధిరోహించి అచ్చటికి ఆ దేవి వచ్చెను. ఋషిగణములు ఆమె సేవయందు లగ్నమై ఉన్నారు. పరిచారకులు స్వచ్ఛమైన చామరములు వీస్తున్నారు. ఆమె కస్తూరి తిలకము చందనములతో కూడి ఉంది. అది ప్రజ్వలితమైన దీపముతో సమానముగా ఆకారమును కలిగి ఉంది. బిందు రూపముతో శోభిల్లెడు సింధూరము ఆమె లలాట మధ్య భాగమున తేజరిల్లుచుండెను. సీమంతమునకు నిమ్న భాగము పరమస్వచ్ఛముగా ఉండెను. పారిజాత పుష్పములతో కూర్చిన చక్కటి మాల ఆమె కంఠసీమను సుశోభితము చేసెను. ఆ దేవి కేశావళి కదులుచు నీటి అలలను తలపించుచుండెను. ఆమె శరీరమంతయును కంపించుచుండెను. రోషావేశముతో ఎరిపెక్కిన పెదవులు కంపించుచు శోభలులుకుచుండెను. అప్పుడు ఆ దేవి భగవంతుడకు శ్రీహరి చెంతకు వెళ్ళి సుందరమైన రత్నమయ సింహాసనమున విరాజమాన అయ్యెను. ఆమె రాకను చూసి భగవంతుడకు శ్రీకృష్ణుడు లేచి నిలబడెను. చిరునవ్వుతో ఆశ్చర్యమును ప్రకటించుచు మధుర వచనములతో ఆమెతో సంభాషింపసాగాను. ఆ సమయమున గోపకులు బీతావహులయ్యారు. నమ్రతతో తలలు వంచి భగవతి రాధికకు నమస్కరించారు. ఆ దేవిని స్తుతించారు. పరబ్రహ్మయగు శ్రీకృష్ణుడు కూడా రాధికను స్తుతించెను. గంగ కూడా వెంటనే లేచి ఆ దేవిని కీర్తించెను. ఆమె హృదయము భయముతో వ్యాకులితమయ్యెను. మిక్కిలి వినయముతో రాధను కుశలమడిగెను. ఆమె భయపడుచు క్రింద నిలుచునెను. ధ్యానముతో భగవంతుడగు శ్రీకృష్ణుని చరణకమలములను ఆశ్రయించుట తప్ప ఆమెకు వేరొక దారి లేదు. తన హృదయ కమలమున భయపడుచున్న గంగను చూసి భగవంతుడామెకు అభయమును ప్రసాదించెను. ఇట్లు సర్వేశ్వరుడగు శ్రీకృష్ణునితో వరమును పొంది గంగాదేవి స్థిరచిత్త అయ్యను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.